సౌండ్ సౌండ్ అనేది నా దాకా వినపడితే వేరేగా ఉంటది. వినపడింది అనుకో, అర్థమైందా? అది శివ తాండవం. వాడికి శివప్లాప్ అని అనుమవుతాడు. నువ్వు బాలయ్య ఫ్యాన్స్ గానీ అభిమానులు గానీ ఓకేనా? నువ్వు ఓకేనా? నువ్వు ఎవరి ఫ్యాన్ నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానీ చిరంజీవి ఫ్యాన్ గానీ రివర్స్ లో ఉన్న చివరికి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గానీ శివుడి తాండవం శివ తాండవం చూడబోతున్నారు. అభిమానులు ఎవరైనా కానీ బాలయ్య అభిమానులకి ఈ రోజు నుంచి చాలా సంతోషమైన రోజు అన్నా. శివ తాండవం నిజమైన శివుడి భక్తుడు ఎవరైనా గానీ శివుడిని దర్శించేవారు ఎవరైనా ఒక ఈశ్వరుడు అనేవాడు కనపడ్డాడు. కాదు దేవుళ్ళ పేరు చెప్పి సినిమాలో నీటి చేయాలంటారు. దేవుళ్ళ పేర్లు కదా చెప్పేది. ఒక మాది నాన్న ఇప్పుడు ఉన్న కంటెంట్ లేకుండా శివుడిని చూసి సినిమాని బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ 1,00,000 కోట్లు ఇచ్చేసేయాలంట. 1,00,000 కోట్లు ఇవ్వాలి, 500 కోట్లు కాదన్నా. నీకేం నచ్చలేదన్నా? ఫస్ట్ నీకు ఒక తాండవం అంటారు. ఏదైనా ఒక విషయం కొట్లాడు కదా, మేమే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు తాండవం అది కాదు. ఏంటంటే మనం వెళ్ళామంటే సినిమా 2 గంటల 30 నిమిషాలు గానీ 2 గంటల 50 నిమిషాలు గానీ సంతోషపడాలి. సినీ ఫీల్డ్ లో కనపడతలా దగ్గర దగ్గర 1 కానీ అఖండాలో కనపడింది. అఖండ 2 లో కూడా కనపడబోతుంది. అఖండాలో కనపడ్డది అఖండ 2 లో కనిపిస్తుంది అని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతున్నావు? శివుడు శివభక్తుడు శివతాండవం చూసి డైలాగ్ డైలాగ్ విన్నావా? ఏమన్నా చెప్పమన్నా? రీసెంట్ గా ఒక డైలాగ్ వచ్చింది, చెప్పు. డైలాగ్ ఒక్క డైలాగ్ చెప్పన్నా? నేను చెబుతా. సౌండ్ అనేది నా దాకా వినపడితే వేరేగా ఉంటది. వినపడింది అనుకో, అర్థమైందా? అది శివ తాండవం. వాడికి ఒక్కసారిగా నవ్వు వచ్చేసింది నీ మొహంలో. సీరియస్ బాలయ్య డైలాగ్ అంటే చెప్పింది. ఎవరైనా గానీ ఫ్యాన్ అయినా గానీ చివరికి ఎవరైనా గానీ మా బాలయ్య సౌండ్ వినపడితే మొహం అనేది చేంజ్ అయిపోయింది. మొహం కూడా నవ్వుతాండవం వాడిద్ది. అది బాలయ్య. నువ్వే అంటావయ్యా. ఏంటి బ్రో అఖండ సాంగ్స్ నీకు నచ్చినాయో నచ్చలేదు? నిజం చెప్పు, ఎందుకు నచ్చలేదు? రీజన్ ఏంటి? బాగున్నాయి అంటున్నాడు అంకులు. ఆయనకు నచ్చింది, నాకు నచ్చాలనుకుంటేది. శివుడు భక్తుడు కాదన్నా, ఓకేనా? శివుడు భక్తుడు అయితే అలా చెప్పడు. వాడు అనుకుంటా. ఇప్పుడు ఏమంటుంది శివ భక్తుడు అయితే నచ్చుతుంది, వేరే వాళ్ళకి నచ్చదని చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈయన శివభక్తుడు కాకపోతే నాకు నచ్చదనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాడు. అర్థమైతుందా? మాత్రం సినిమా అన్నప్పుడు అందరికీ నచ్చాలి. శివభక్తుడైనా కాకపోయినా, ఎవరైనా ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా గానీ సినిమా నచ్చితే ఎవరికైనా నచ్చింది. రీసెంట్ గా సౌండ్ డైలాగ్ వచ్చింది. నేను సౌండ్ గురించి మాట్లాడి కానీ మౌన్ సౌండే మారిపోయింది, మౌన్ ఫేసే మారిపోయింది. అంటే ఒక డైలాగ్ వెళ్ళలేదు కాబట్టి బాలయ్యకి రివర్స్ లో ఉన్న చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా సంతోషపడే రోజు అన్నా. ఏమి తాండవం అన్నా? శివుడి తాండవం. శివుడు విలువ తెలిసినోడు, శివుడు గురించి తెలిసినోడు. నేను చెప్తాను అదే రొటీన్ స్టోరీలు, రొటీన్ అనమాకన్నా. గెటప్లు ఎవరో బాలయ్య గెటప్ సేమ్ గెటప్ లేదా? దేనిలో చూసావా? శివుడు గెటప్ చూసావా? శివతాండవం చూసావా? కళ్ళు చూసావా? కళ్ళు చూసావా? దేనిలో చూసావు? చెప్పు. 5 తారీఖు నాడు తర్వాత మాట్లాడుకుందాం మనం. 5 తారీఖు తర్వాత 5వ తారీఖు తర్వాత మాట్లాడుకుందాం. సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇటు కొట్టాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ గా చివరికి బాలయ్య ఫ్యాన్ కాకపోయినా గానీ జై బాలయ్య అనే పరిస్థితి రాబోతుంది. జై బాలయ్య అనే కంపల్సరిగా అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.